ఈ రచ్చమర్లో ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయమ్మా? 5 ఉన్నాయా? ఎక్కడమ్మా మీ సూపర్వైజర్ విజిట్ చూపించండి ఒకటి. ఈ దీంట్లో లేదు, దేంట్లో ఉంది? ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఏం డిస్ట్రిబ్యూట్ చేయలే కదా, ఇంకా చేయలే కదా. మీరు అన్ని రాసి పెట్టారండి, అన్నీ ఒకటేసారి ఇస్తారా? ఇది ఒక టర్మ్లో ఇది ఒక టర్మ్ కదా, ఇస్తే ఇవన్నీ ఒకటేసారి ఇచ్చేస్తారా? మీరు ఇండియన్ ప్రకారం పెట్టుకోరా? పెట్టుకునేప్పుడు ఎందుకు స్టాక్ తక్కువ వచ్చింది? మరి వీళ్ళకి 2 సార్లు ఇచ్చేస్తావా? ఏం లేదా వాళ్ళకు? ఎట్లా మరి వాళ్ళు నష్టపోయినట్టే కదా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే అమ్మా, ఈ ఒక్కరోజు ఇవ్వలేదు అని వీళ్ళు కంప్లైంట్ చేస్తే 120 టైమ్స్ పర్సెంటేజ్ వాళ్ళకు డబ్బులు కట్టేయాలి. ఆ యాక్ట్లో ఈరోజు ఇవ్వలేదు, మీకు స్టాక్ వచ్చిందా రాలేదనే కాదు, ఎలిజిబుల్ బెనిఫిషరీకి మనం స్టాక్ ఇవ్వలేదంటే కనుక 125 టైమ్స్ పర్సెంటేజ్ 125% డబ్బులు కట్టి వాళ్ళు కేసు పెడితే యాక్ట్లో, ఈ ఫుడ్ కమిషన్ యాక్ట్లో మా రూల్ అది. వీళ్ళు మా కేసు పెడితే 125 టైమ్స్ పర్సెంటేజ్ మేము దానికి సంబంధించిన అధికారులు డబ్బు కట్టివ్వాలి. ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ ప్రకారం అలవెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అంత ఇష్యూ అది. ఏమంటే తెలియక ఎవరికి ఏదో జరిగిపోతా ఉంది, కానీ మీరు స్టాకు అది మీ తప్పు కదా. ఇండెంటు మీ ఫేస్ యాప్లు ఇంకోటి ఏది అనేది వదిలేయండి. బెనిఫిషరీ లబ్ధి పొందిందా లేదా, ఎలిజిబిలిటీ బెనిఫిషరీ లబ్ధి పొందలేదు, అది మన క్లర్కల్ మిస్టేకో మన యాప్ ప్రాబ్లమో లేకుంటే మన ఏమన్నా ఉండని, ఇతను మాకు ఫుడ్ కమిషన్కు కంప్లైంట్ పెడితే మేము దీన్ని రేజ్ చేసి 125% వాళ్ళకు ఫైన్ కట్టియాలి. ఆ డబ్బు ఎంత అవుతుందో అంత. అట్లా రూల్స్ అట్లున్నాయన్నమాట మాకు. వీళ్ళు ఏమంటే తెలియక ఎవరు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు లేక జరిగిపోతా ఉంది. కానీ ఇదే కాదు, ఈ 4 లైన్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, రేషన్ బియ్యం సంబంధించి కానీ, అందరూ ఏంటండి జాగ్రత్తగా చెప్తున్నారు, రేషన్ బియ్యం సంబంధించి కానీ, మధ్యాహ్న భోజన పథకంలో కానీ, వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, ఈ ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థలో కానీ, పిఎం మాతృవందన యోజన అని ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కానీ 6,000 రూపాయలు ఇచ్చే పథకాలలో స్టేట్ అండ్ సెంట్రల్ కంబైన్డ్ ఇచ్చేటివి. ఈ పిఎం మాతృవందన అయితే కంప్లీట్ సెంట్రల్ ఇస్తూ ఉంది. వీటిలో ఎక్కడ లబ్ధిదారుడికి లబ్ధి చెందలేదు, అది వాళ్ళ తప్పు వల్ల నేను లబ్ధి పొందలేకపోయాను, వాళ్ళు నాకు మిస్టేక్ చేసి నాకు ఇవ్వలేదు నాకు సంబంధించినవి అని చెప్పి ఒక కంప్లైంట్ ఫుడ్ కమిషన్కి పెడితే అందులో 125% ఫైన్ వేసి మేము వాళ్ళు దానికి సంబంధించిన అధికారులు వాళ్ళ జీతాల్లో కట్ చేసి యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. అది మా రూల్. ఏంటంటే ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోవడంలో ఏందో జరిగిపోతూ ఉంది వాస్తవం. ఇది ఇద్దరికి ఇవ్వలేదంటే ఇది ఎవరి ప్రాబ్లం? వినియోగదారుని ప్రాబ్లమా? అవన్నీ మనయే కదా టోటల్గా. అది చెప్తా ఉంది. అట్లా వీళ్ళిద్దరు కోర్టుకు పోయి మాకు ఒక చిన్న అప్లికేషన్ పెడితే కన్నా, మాకు ఒక చిన్న కంప్లైంట్ పెడితే కన్నా, అది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు పీడీ గారు కానిచ్చి, సిడిపిఓ గారు కానిచ్చి, సూపర్వైజర్ కానిచ్చి, అంగన్వాడీ వర్కర్ వరకు అందరూ బాధ్యులు. ఇప్పుడు మనకు రేషన్ బియ్యం ఉంది, ఆ తంబు బయోమెట్రిక్ పడలేదంటే కన్నా విఆర్ఏ కానీ విఆర్ఓ కానీ వాళ్ళు పెట్టి ఇవ్వచ్చు, లేదంటే ఐరిష్ తీసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది టైం బెనిఫిషరీ లబ్ధి పొందాలి. దట్ ఈస్ ద యాక్ట్ పొజిషన్. అది ఎట్లా అనేది, ఇది ఏంది అనేది అది మనకు సంబంధించింది, మీ అధికారులుగా మీకు సంబంధించింది. అది ఏం పొరపాటు జరిగింది, యాప్ పని చేయలేదు, ఇంకోటి పని చేయలేదు, అవన్నీ మనవే. అవన్నీ లబ్ధిదారుడు బాధ్యుడు కాదు కదా, లబ్ధిదారునికి నష్టం జరిగింది కదా, ఆ నష్టం ఫుల్ఫిల్ చేయాలి. అది సిస్టమ్. అంత యాక్ట్ సీరియస్ అనమాట. ఇది ఇంకా పబ్లిక్లో పూర్తిగా పోలేదు. ఎవరు కూడా మాకు బియ్యం రాలేదంటారు, కానీ రైటింగ్లో మాకు కంప్లైంట్ పెడితే దాని మీద సుమోటో తీసుకొని కేసు పెడతాం. అందరూ విజయవాడ కోర్టుకు తిరగాల మా దగ్గరికి. ఆ కోర్టు మాకు క్వాషీ జ్యుడిషియల్ అన్నారు, మాకు సపరేట్ కోర్టు రన్ చేస్తాం. ఒక జడ్జి పొజిషన్లో నేనే ఉండి ఆడ మేము జడ్జిమెంట్లు ఇవ్వాలి. ఇట్లా ప్రతి ఒక్కరు రావాలా, ఎంత రిస్కు. ఏదైనా పొరపాటు జరిగి సస్పెన్షన్ గురైతే కానీ ఆ ఎస్ఆర్లో ఎంటర్ అవుతుంది. ఎస్ఆర్లో ఎంటర్ అయితే పెన్షన్ టైంలో చాలా ఇబ్బంది పెడతారు. యాక్చువల్గా టీచర్ ఇది తల్లి గర్భిణీ స్త్రీలే పిల్లలు ఎంత వేలిముద్రలు ఎక్కువ ఉన్నాయమ్మా, చదువుకోలేదు ఇక్కడ తల్లులు.
ఎంతమంది ఉన్నారు మొత్తం? 56. బాగున్నాయి, బాగా చూస్తూ ఉన్నాం. వెరీ గుడ్. కొంచెం బాగా చూడండి, మంచి సెంటరు మెయిన్లో ఉంది. బాగా పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మీరు అన్ని విధాల వాళ్ళకి సహకరించి అన్నీ మనం అందియాలి. స్టాక్ జరిపోయింది. 27 ప్యాకెట్లు ఈ నెలాఖరికి అయిపోతాయి, ఎక్స్పైర్ అవుతున్నాయి. రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారేమన్నా? డిఎం ఆఫీస్. రఘునాథ్ రెడ్డి గారు, మాకు ఇక్కడ స్టాకు ఎక్స్పైర్ డేట్ అవుతున్నాయి. ఇది డీలర్లు వీళ్ళంతా ఏడ మాటింటారు అబ్బా, మాకు తెలియదంటారు. ఇవన్నీ ఏడ పట్టించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మాకు 27 ఎన్ని ఉన్నాయి? 27 ప్యాకెట్లు ఉన్నాయి. మాకు ఉండేది ఇంకా 12. ఎన్నో తేదీకి? ఈ నెల 31కి ఎక్స్పైర్ అవుతా ఉంది. 27 ప్యాకెట్లు దాదాపు 12 రోజులు, 22 రోజులు, 21 రోజు ఉంది ఇంకా. అవి ఇచ్చేసేయండి అమ్మా, ఇచ్చేసి వాళ్ళని కూడా నెల లాస్ట్ లోపల వాడేసుకోమని చెప్పండి. ఓకేనా? అట్లా ఏదైనా మేనేజ్ చేసుకుంటా ఉండండి. అట్ ద సేమ్ టైము మన దగ్గర స్టాక్ మిగిలింది, డీలర్లకు ఇవ్వాలా, డీలర్లు మళ్ళీ కొత్తది తెచ్చి ఇవ్వాలి. ఇది లాంగ్ ప్రాసెస్, జరగదు. మీరు పక్కన ఏదైనా వేరే సెంటర్లలో కానీ అక్కడ ఏదైనా వాళ్ళ దగ్గర ఎక్కువ డేట్ ఇచ్చి ఇవి వాడేసేయండి అని చెప్పి, అమ్మా కొంచెం సూపర్వేర్ అట్లా చూసి అట్లా మేనేజ్ చేసుకొని ఫస్ట్ పంపించేస్తూ ఉండాలి అట్లా. ఎందుకంటే ఎక్స్పైర్ డేట్ ఇది ఏం కాదు, నేను ఓపెన్గా చెప్తున్నా. కందిపప్పు ఇంకా 2-3 నెలలు ఏం కాదు. కానీ ఇక్కడ చిన్న లిటిగేషన్. కానీ అయితే ఏంది పొజిషన్? మన పిల్లలకు వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అది పెట్టిన తర్వాత కూడా దానివల్లే అంటాం మేము. మాకు ఇంట్లో ఏం తినొచ్చిన అనేది అనవసరం కదా. కాబట్టి బాధ్యులు మనం అవుతాం. కాబట్టి మీరు ఆ విషయంలో